మీరందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక పని జరగాలంటే ఏ విధంగా ఉండింది, అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామాల్లో ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు 2014లో విపరీతమైన హామీలు ఇచ్చారు. బంగారు రుణాలు మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగము, అడిగినవన్నీ కూడా ఇంటికి అడిగిన వారందరూ కూడా ఇల్లు ఇస్తానని చెప్పి రకరకాలుగా మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారో మీకు అందరూ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇది వరకు జన్మభూమి కమిటీలు ఉండేవి. ఒక పెన్షన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి, ఒక ఇల్లు శాంక్షన్ కావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి, ఒక పథకం రావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి. ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ లో ఏ కులం మతం లేకుండా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగే పరిస్థితి ఈ రోజు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరంటే ఈ పథకాలన్నీ లేవనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రభుత్వం, ఇదే ఫండ్స్ ఆ రోజు ఏ పథకం చేయలేదు, మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే నిధులు, అదే ప్రభుత్వం, మరి ఆ నిధులు అప్పుడు ఎక్కడ పోయే పథకాలు లేదు. ఈ రోజు పథకాలు ఇస్తున్నారంటే ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారో మనం అందరం కూడా ఒక సెకండ్ గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబో రోజుల్లో పొరపాటు జరిగితే జగన్ అనే వ్యక్తి లేకపోతే పథకాలు ఆగిపోతాయి. అదేవిధంగా సచివాలయాలన్నీ మూతపడి జన్మభూమి కార్యాలయాలుగా మారిపోతాయనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. వాలంటీర్ వ్యవస్థ మొదటి రోజే చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పెద్దలు గురునాథరావు గారు సీనియరు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం ఎంతో ఈరోజు పార్టీకి బలాన్ని ఇచ్చింది. ఈరోజు ప్రోగ్రాం ఉంది రండి అంటే ఇక్కడికి వచ్చే ముందు మామూలుగా ఏదో ఒక చిన్న కళ్యాణ మండపంలో ఒక చిన్న ప్రోగ్రాం ఉంటుంది అనుకున్నా, ఇంత పక్కాగా ఇంత చక్కగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన గురునాథరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సునీల్ యాదవ్ గారిని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఊర్లో ఈ మంచి పథకాలన్నీ జరగాలి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మన విజయరాజు గారిని, రాజలక్ష్మి గారిని, సునీల్ గారిని మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను, హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు వీళ్ళని ధైర్యంగా వీళ్ళ దగ్గర మీరు పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పని జరగలేదంటే ఖచ్చితంగా మీరు నాని గారిని నన్ను కూడా మీరు నిలదీసి మీ పనులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే ఎంపీలుగా మీరు ఏదైతే పనులు చేస్తారో అదే విధంగా అదే బాధ్యత తీసుకొని మీ నియోజకవర్గాలకి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే ఎంపీగా నాని గారు కానీ నేను కూడా కానీ బాధ్యత తీసుకొని కార్యకర్తలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి మీ పనులు చేసి పెడతామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ విషయానికి కూడా మీరు ఆధారపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగరేయాలి. అదే విధంగా మీ పనులన్నీ కూడా చక్కబెట్టేదానికి పూర్తిగా శ్రమిస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమంటే పేరుకేమో పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు, అందులో 11 మంది మళ్ళీ కూడా తెలుగుదేశం అభ్యర్థులే పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా పోటీ చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా పార్టీలన్నింటిలో కూడా తెలుగుదేశం కోట్లు, ఈరోజు బీజేపీలో కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే. ఇంకా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి కోర్టుగా పనిచేసే పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తున్నాము. చంద్రబాబు సూచించే వ్యక్తులే అన్ని పార్టీల్లో కూడా అభ్యర్థులుగా ఉన్నారనేది ఈరోజు సత్యం అని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు కుట్రలు చేస్తా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా ఏ ఒక్క పార్టీతో కూడా కలవకుండా ధైర్యంగా పోతున్నారంటే అది ఖచ్చితంగా రెండు విషయాలు పైన ఆయన ఆధారపడి వెళ్తున్నారు.
ఒకటి పార్టీ క్యాడర్ నమ్ముకున్నారు, ఇతర పార్టీలు నమ్ముకోలేదు. రెండు ప్రజలు నమ్ముకున్నారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మరొక అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ కోటగిరి శ్రీధర్ అన్న, కానీ ఈ మధ్యలో ఆర్సీగా వచ్చినాక ఎంతో మంది మిత్రులు, చాలా మంది ఇక్కడ మిత్రులయ్యారు. వాళ్ళందరూ కూడా పార్టీ కోసం శ్రమిస్తా ఉన్నారు. సో మన ఏలూరు పార్లమెంట్ తో ప్రత్యేకమైన అనుబంధం నాకు కూడా ఉంది. మీరందరూ కూడా చూపించిన అభిమానానికి, అదేవిధంగా ఈ రోజు మీ పార్టీకి చేసే కష్టానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం.